ఓకే, దేవునికి స్తోత్రము. మళ్ళీ మొదటి నుంచి చదువుకుందాం. 50వ వచనం నుంచి. లాబానును బెతుయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబుగా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చెను. అతడు అతనితో కూడనున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఆ ఉదయమున వారు లేచినప్పుడు అతడు, నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునండి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి. నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి, ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబకాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబకాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబకాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవింపగా, దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. మంచిది. మరి ఒక వాక్య భాగం హోషే గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. హైదరాబాద్లో పరిచయం చేస్తున్న దైవజనులు డేవిడ్ గారు వచ్చి చదవటానికన్నా ముందుగా నర్సంపేటలో పరిసర ప్రాంతాలు అనగా ఆంధ్ర, తెలంగాణ, అలాగనే తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు రవి గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్నిటికంటే చాలా ప్రాముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య కారకులు మా ప్రియులు, ఆత్మీయులు, తెలంగాణ క్రిస్టియన్ సేవా సమితి అధ్యక్షులు, సాక్షిపాత్ర మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి బ్రదర్ జి పాల్రెడ్డి గారిని కూడా ఒక సేవకుడిగా వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత బంధువుగా మీరు మీ కార్యక్రమం చేసుకోవచ్చు, సేవకుడిగా మేము గౌరవించాలి. రైట్ అన్న డేవిడ్ అన్న. దయచేసి నిశ్శబ్దంగా ఉందామమ్మా. దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు కొంచెము నిశ్శబ్దం పాటిద్దాము. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. హోషేయ 2వ గ్రంథం 2వ అధ్యాయము 19-20 వచనం మనం చదువుకుందాం. నేను చదువుతుంటాను, మనందరము ఏకీభవిద్దాం. నీవు నిత్యము నాకుండున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకునే నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకం బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. చదవబడిన భాగాన్ని దేవుడు దీవించునుగా. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరొక దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. తెలంగాణ కళా బృందం అని ఒక టీం ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాలలో జానపద గేయాల టైపులో క్రీస్తుని గురించి స్వార్థ ప్రకటిస్తున్న దైవజనులు పీటర్ బాబన్న గారు కూడా మన మధ్యలో ఉండడం సంతోషం. వారు పాలెడ్డి గారికి చాలా సన్నిహితులు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా మన దైవజనులు ప్రియులు రాజు అయ్యగారి యొక్క కుమార్తె గారైన ప్రైజీ గారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట
పల్లవి చరణం లేదా 2 చరణాలు పాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. నా ముందు ఉన్న సమయం కొంచెమే, లేకపోతే నేను వారికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్న వాడనై ఉన్నాను. దయచేసి గమనించవలసిందిగా మనవి. Praise. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్. దేవానందే 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 నే కొనియాడేదన్, దేవానందే నే కొనియాడేదన్. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్. దేవానందే 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 నే కొనియాడేదన్, దేవానందే నే కొనియాడేదన్. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు. కన్నా తల్లి కన్నా మన్నగా నన్ను లాలస్తున్నావు. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు. కన్నా తల్లి కన్నా మన్నగా నన్ను లాలస్తున్నావు. చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు, చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు. మహోన్నతుడానికే వందనం, మహోన్నతుడానికే వందనం. మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం, మహాగణుడానికే వందనం. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్. దేవానందే 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 నీ కొనియాడేదన్, దేవానందే నీ కొనియాడేదన్. మహోన్నతుడానికే వందనం, మహోన్నతుడానికే వందనం. మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం, మహాగణుడానికే వందనం. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్. దేవానందే 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 నీ కొనియాడేదన్, దేవానందే నీ కొనియాడేదన్, దేవానందే నీ కొనియాడేదన్, దేవానందే నీ కొనియాడేదన్, దేవానందే నీ కొనియాడేదన్. మంచిది. దేవుణ్ణి కొనియాడి కీర్తించి గానం చేసినటువంటి సహోదరి ప్రైజీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి తండ్రి యొక్క పరిచర్యలో మీరు బహుబలముగా వాడబడును గాక, దేవుడే వాడుకును గాక. మంచిది. మనకి గ్రీటింగ్స్ కూడా ఉన్నాయి. గ్రీటింగ్ చెప్పడానికి దైవజనులు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాన్ని దేవుడు చక్కగా జరిగించాడు. ఇక జరగబోయే కార్యక్రమం కూడా తన నామానికి మహిమకరంగా జరిగించినట్లుగా, అలాగనే జీవన్ రెడ్డి కుమార్ రెడ్డి దీపికా రెడ్డి యొక్క దేవుడు వారిని ఆశీర్వదించి వారికి మంచి భవిష్యత్తు అనుగ్రహించినట్లుగా నర్సంపేట పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్న దైవజనులు రవికుమార్ అన్నగారు ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.
ఇద్దరికి ప్రార్థించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడమైన మా సర్వాధికారి, మీ పాదములకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము తండ్రి. నీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు. పాల్రెడ్డి గారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా యవనస్తులు ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మా తండ్రి జతపరచబడబోతూ ఉంటుండగా మా తండ్రి నీ కృపను అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన దైవజనులను, రక్త సంబంధులను, ప్రభా స్నేహితులను, పాల్రెడ్డి గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ కార్యక్రమం మీరే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ నామ తండ్రి. మంచిది. ప్రార్థించిన దైవజనులు రవికుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో గ్రీటింగ్స్ చెప్పడానికి ఇద్దరు దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మొదటిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ పల్లెడ్డు అయ్యగారి యొక్క కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటున్నటువంటి దైవజనులు, మా ప్రియులు, ఆత్మీయులైనటువంటి ఆకుల వెంకటరెడ్డి గారిని మొదటిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తదుపరి సుధాకర్ గారు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ మన మధ్యలోకి వచ్చిన సుధాకర్ గారు బీసీఎం చర్చి వారు కూడా సిద్ధంగా ఉండి రెండవసారి చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. మొదటిగా ఆకుల వెంకటరెడ్డి అన్న గారిని గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షులుగా ఉన్న స్టీవెన్ పాస్టర్ గారికి వందనాలు, అలాగే పాల్రెడ్డి అన్న గారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి అన్న కుటుంబము అన్నజల్ నుంచి వచ్చిన కుటుంబము, భక్తి కలిగిన కుటుంబము. దేవుడు అన్నను ఎంతో ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుని మీద ఉన్న ఆసక్తి అన్నకు చాలా గొప్పది. నమ్మకం, విశ్వాసం. మరి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధల నుంచి దేవుడు తనను విడిపించాడు. అంతేకాకుండా పరిచర్య చేసే దేవుడు తన కృపను అన్నకు అనుగ్రహించాడు. అలాగే తన కుటుంబాన్ని కూడా దేవునిలో భయభక్తులుగా పెంచిన కుటుంబముగా మేము చూస్తూ ఉన్నాం. మాకు అన్నకున్న సహవాసాన్ని బట్టి మరి ఇక్కడ చిన్నబాబు జీవన్ రెడ్డి, అదే దీపిక అమ్మాయి వారి విషయంలో ప్రార్థన చేశాం. దేవుడు వారిని కంపల్సరీ ఒకటి చేయాలి అని ప్రార్థన చేశాం. ఆ ప్రార్థనే ఫలించింది. అలాగే దేవుడు వారిని కొన్ని రోజులైతే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్ళైనట్లు లెక్క మన పద్ధతిలో. అంటే కొన్ని రోజులైతే వీరు ఇద్దరు ఏమవుతారంటే భార్యాభర్తలుగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యవనస్తులను ఉద్దేశించి, మనందరిని ఉద్దేశించి రెండు మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవాలని కోరుతా ఉన్నాను. 118వ కీర్తన 118వ కీర్తన 8వ వచనం 28వ వచనాన్ని చదువుకుందాం.
ఎవరన్నా చదివి సాయం చేయండి. 118 కీర్తన 28. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను భక్తుడు అంటున్నాడు. దావీదు మాట్లాడుతున్న మాట రెండు విషయాలు. నీవు నా దేవుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అంటున్నాడు. నువ్వు నా దేవుడవు, నిన్ను ఘనపరుస్తున్నా అని చెప్తున్నాడు. ఎందుకు దేవుడికి ఒక మనిషి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, మొట్టమొదటి పాపములున్న వ్యక్తికి దేవుడు తన రక్షణ ఇచ్చాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది ఏం చేస్తాడంటే, ఎక్కడో ఉన్న అమ్మాయి, ఎక్కడో ఉన్న అబ్బాయిని ఏం చేస్తున్నాడు, దేవుడు జతపరుస్తున్నాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత రెండవది, దేవుని మనం గణపరచాలి. ఎందుకు దేవుణ్ణి గణపరచాలి అంటే, ఈ జతపరచబడుతున్న మధ్యలో మూడో వ్యక్తి ఉండకుండా ఉండాలి అంటే దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. గణపరిచినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఇప్పుడున్న వివాహాలు ఎలా ఉన్నాయంటే, దేవునికి ఇష్టమా కాదా, తల్లిదండ్రులకి ఇష్టమా కాదా, కానీ అబ్బాయికి అమ్మాయికి ఇష్టమైతేనే ఈనాడు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎక్కడ చూడండి, పెళ్ళిళ్ళు ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి ఇష్టమైతేనే పెళ్ళిళ్ళు. ఆ తల్లిదండ్రులకి ఇష్టం ఉందా, ఈ తల్లిదండ్రులకి ఇష్టం ఉందా, లేదు. దేవుడికి ఇష్టం ఉందా, లేదు. కాబట్టి ఆ వాక్యానికి మనం కట్టుబడి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి గణపరచాలి. అప్పుడు ఏమవుతుందంటే, దేవునికి ఇష్టంగా, తల్లిదండ్రులకు ఇష్టంగా అవుతున్న వివాహం ఏమవుతుందంటే దీవించబడుతుంది. కాబట్టి రేపు మీరు కూడా తల్లిదండ్రులు అయిపోతున్నప్పుడు రేపు మీ పిల్లలు కూడా అర్థమవుతాయి. తల్లిదండ్రులు పిల్లలైన వారు యవనస్తులు, యవనులు అందరూ వినాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే రేపు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు తండ్రికి తల్లికి మా ఇష్టం అన్నాక అప్పుడు అర్థమవుతారు, ఓహో నేను కూడా మా అమ్మ నాన్నకి ఇష్టంగా అనుకుంటాం. ఆ కుటుంబం ఏమవుతుందంటే ఆశీర్వదించబడుతుంది. 128వ కీర్తన ప్రకారంగా మీరు ముందుకెళ్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, దాంట్లో నేను చెప్తాను. మొదటి 2 వచనాలు ఏంటంటే, నువ్వు చేసే కష్టము దేవుడు దీవిస్తాడు, దేవునికి స్తుతి కలుగును గాక, ఆమేన్. మొదటి 2 వచనాలు 28వ కీర్తన మొదటి 2 వచనాలు, నువ్వు ఏ కష్టమే చేస్తున్నావో అది దేవుడు దీవిస్తాడు. రెండవది ఏంటంటే 3-4 వచనం, నీ భార్య అంటే కాబోతున్న భార్య ఫలిస్తుంది అని బైబిల్ చెప్తుంది. అంటే ఏంది, ఫలించినంటే ఆశీర్వదిస్తాడు, కుమార్తెను కుమారునిచ్చి ఆశీర్వదిస్తాడు. మూడవది ఏంటంటే, ఏ సంఘములు ఉన్నావో ఆ సంఘములో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. 3 ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ 128వ కీర్తన. కాబట్టి మొట్టమొదటి దేవుడికి, తర్వాత తల్లిలకు, తర్వాత నా ఇష్టం అనుకున్న వారికి ఖచ్చితంగా ఈ 3 ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీరిద్దరు పొందుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ, దైవ సేవకుడిగా మిమ్మల్ని 3 ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాలని కోరుతూ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. సమయం ఇచ్చిన అధ్యక్షులకు వందనాలు. 3 ఆశీర్వాదాలతో 3 ముళ్ళ బంధానికి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, చక్కని గ్రీటింగ్స్ అందించిన దైవజనులు ఎలీషా వెంకటరెడ్డి అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా బీసీఎం చర్చిలో సేవ చేస్తున్నటువంటి సుధాకర్ గారు ముందుకొచ్చి గ్రీటింగ్స్ 2 నిమిషాల్లో చక్కని వివరణాత్మక, విప్లవాత్మకమైనటువంటి గ్రీటింగ్స్ శుభాలు అందించవలసిందిగా మనవి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రత్యేకంగా మహారాష్ట్ర నుండి ఆహ్వానించినటువంటి దేవజనులు పాల్ రెడ్డి గారికి థ్యాంక్ఫుల్ టు సార్. మేము వారు గత లాస్ట్ మంత్లో
మే మాసంలో మా దగ్గరికి రావడము మాకెంతో ఆయన దీవెనకరంగా, ఆయన టెస్టిమనీ, ఆయన సాక్ష్యము మమ్మల్ని చాలా ఫలింపచేసిందని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆమేన్. మా చంద్రపూర్ డిస్ట్రిక్ట్ పాస్టర్స్ అసోసియేషన్ యానివర్సరీ సందర్భంగా వారు వచ్చినప్పుడు వారి సాక్ష్యం ద్వారా చాలా కదిలించబడిన దైవజనులని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆమేన్. ఇక్కడ కూడి వచ్చిన దైవజనులకు కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో మీ అందరికీ అవకాశం ఇచ్చిన దైవజనులకు నేను గ్రీటింగ్ చెప్పడానికి 2 మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిగా చదువుబడిన లేఖనములో మనము ఆదికాండం 24 అధ్యాయంలో చదివాము. 24 అధ్యాయము సిరియా దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన బెత్తిహేల్ అని పిలువబడతాడు. అతను పద్దనరాములో ఉంటాడు. రెండో వ్యక్తి దేవుని యొక్క దైవదర్శనము చేత నడిపించబడి కానాను దేశంలో ఏంటిదంటే మరి బలిపీఠము కట్టి ఆరాధన చేసి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన అబ్రహాం అని మనమందరము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. ఈ 2 కుటుంబాల్లో మనం ఏం చూస్తున్నామంటే బెత్తిహేలు మొదట అబ్రహాము దేవుని చేత పిలువబడి అన్యజనుల మధ్యలో దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వ్యక్తి. అది అందుని బట్టి ఆయన కానీ ఆయన కుటుంబము కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుని చేత పిలువబడ్డాడు. అతను ఆశీర్వదించబడిన వ్యక్తి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుటుంబము, ఆయన కొడుకు, ఆయన ఆశీర్వదించబడిన వారు. ఆ రకంగా నేను చెప్తే అన్య జాతిలో నుండి, అన్య జనుల్లో నుండి పిలువబడిన పాల్ రెడ్డి గారు దేవుని మహిమార్థమై పిలువబడి ఆయన ఏంటిదంటే అన్ని జనుల మధ్యలో ఒక వెలుగుగా ఉండడానికిని అతను ఆశీర్వదించబడి దేవుని యొక్క సువార్త ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లు తనను, తన కుటుంబాన్ని, తన సంతతిని దేవుడు భూమి మీద ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో థ్యాంక్ యూ. వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఆయన సంతతి ఏంటిదంటే దేవునికి మహిమార్థంగా ఆశీర్వదించబడిన వారని ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను. రెండవది, బెత్తిహేల్ ఎలాంటి వాడంటే ఆయన జీవము కలిగిన దేవుణ్ణి ఎరగనప్పటికీ కూడా దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 34-35 చూస్తే దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. కనుక ఆయన తన దీవెనలను ఏంటిదంటే బెత్తిహేలుకి ఇచ్చి కూడా ఆశీర్వదించబడినటువంటి వాడు. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఆయన ఆశీర్వదించబడినటువంటి వాడు. అలాంటి ఆయన కుటుంబంలో నుండి తన కుమార్తెను ఏంటిదంటే ఒక ఆశీర్వదించబడినటువంటి కుటుంబంలో చేర్చబడుతుంది. ఆమె రిబ్కా. అంటే అది దేవుని యొక్క కార్యము కాదా? అది దేవుడు ఆయనను ఆశీర్వదించలేదా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వీరిరువురు కూడా వాస్తవంగా చూస్తే వీరు ఎంత ఆశీర్వదించబడిన వారు తెలుసా అండి? దేవుని దాసుని ద్వారా ఆశీర్వదించబడిన ఏంటిదంటే ఆ యొక్క జన్యున్ నుండి వస్తున్నటువంటి వాడు ఏం పేరు అన్నారు? జీవన్ రెడ్డి. ఓకే, జీవన్ రెడ్డి. రెండవది ఏంటిదంటే అటు బెత్తిహేల్ లాగా ఏంటిదంటే నిజంగా అన్ని జనులలో వెలుగుగా ఉండడానికి అవును దేవుడు పిలిచినటువంటి వారిలో దీపిక యొక్క తల్లిదండ్రులు వారు అన్ని జనులలో వెలుగుగా ఉండి దేవుని మహిమార్థమై ఆశీర్వదించబడినటువంటి దాంట్లో నుండి వారి కుమార్తెను ఒక ఆశీర్వదించబడినటువంటి కుటుంబంలో చేర్చడము, వారి ఇరువురిని రాబోయే దినములలో దేవుడు వారిని ఆశీర్వాదంగా ఉంచడానికి ఏర్పరిచినటువంటి ప్రణాళిక దేవుని యొక్క సువార్తను ద్వారాను లేక ఆయన నిమిత్తము వెలుగు ద్వారాను వారి జీవితము ద్వారాను ఏంటిదంటే ఈ రకమైన గొప్ప సంకల్పంతో ఈరోజు దేవుడి కార్యము చేస్తున్నాడు. దానినే ప్రధానము అని అన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాము? ప్రధానము బైబిల్లో 3 స్థలాల్లో ఉంది. మొదటిది హోషేయ 2:18-19-20 చూసాము. అక్కడ నీవు నిత్యము నాకుండునట్లు. రెండోది ప్రధానము ఏంటిదంటే మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము. ఏంటిదంటే ప్రియులారా, ఒక నీతిమంతుడైన యోసేపుకు
ఒక నీతిమంతురాలైన మరియా ఏంటిదంటే ప్రదానము చేయబడింది. అది ఇక్కడ మనం చూస్తున్న ప్రియులరా, ఇది ప్రధానమైన కార్యము. ప్రధానం అనే దానికి రెండు అర్థాలు చూస్తాను. ప్రధానమైనది అనగా ప్రాముఖ్యము, ఏంటిదంటే ప్రాముఖ్యమే, ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇంకోటి ఏంటిదంటే అది ప్రథమ భాగం అని కూడా మనం చెప్పాలి. ఇది ప్రధానం అనగా దేవుడు చేసే కార్యములో ఇది ప్రధానమైనదంటే అది వివాహంలో అన్నిటిలో, ఆయన చేసిన అన్నిటిలో కూడా ఇది ఘనమైన కార్యమని, ఏంటిదంటే అందుకే ప్రధానమని నేను దానికి మరొకసారి చెప్తున్నాను. యోసేపు మరియను బట్టి. ఓకే, ఇక్కడ చూస్తే వాస్తవం ఎంత అద్భుతం అండి. యోసేపు నీతిమంతుడు, అవును, భయభక్తులు కలిగిన వాడు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు, అవును, అలాంటి దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు, అలాంటిది. సో మరియను మనం చూస్తే కూడా షీఈస్ నాట్ యాక్చువల్లీ, ఆమె క్యారెక్టర్ లేదు కాదు, ఆమె భయభక్తులు కలిగినటువంటిది అని మనం చూస్తున్నాము. దైవ దర్శనము కలిగినటువంటిదని మనం చూస్తున్నాము. ఒక మంచి ప్రార్థన పరులను చూస్తున్నాము. దేవుని యొక్క లేఖనముల పట్ల ఆసక్తి కలిగినటువంటిదని మనం చూస్తున్నాము. దేవుని పని విషయంలో తీవ్రమైన ఏంటిదంటే ఆసక్తితో ఉన్నటువంటిదని మనం చూస్తున్నాము. అలాంటి ఆమెను యోసేపుతో చేర్చడము అంటే సో రియల్లీ ఎంత వండర్ఫుల్ అని మనం చెప్పాలి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. సో నువ్వు ఎంత యాక్చువల్ దేవుడిచ్చిన భాగ్యం అని నేను నిన్ను గ్రీటింగ్ చేస్తున్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. సే హల్లెలూయా. సో అదండి, సో వండర్ఫుల్. అంటే ఒక నీతిమంతునికి ఒక నీతిమంతురాలనే దేవుడు జతపరిచాడు. అది దేవుని యొక్క మహిమార్థమై. మూడో విషయం నేను చెప్తున్నాను ప్రధానంలో ఏంటిదంటే సమర్పణ. దట్స్ 2 కొరింథీయులు 11:2 చూస్తే సమర్పణ ఈజ్ ప్రధానం. ఎక్కడి నుండి వచ్చేసింది? ఈ వర్డ్ తెలుగు కాదు, ఈ వర్డ్ సంస్కృతి వర్డ్లో నుండి వచ్చినటువంటిది. ప్రధానం అనే మాటకు ఏంటిదంటే మరొక మాట చూస్తే కంట్రిబ్యూషన్ అని మనం చూడాలి ఇంగ్లీష్లో, ద ఆఫరింగ్ గివింగ్ అని మనం చూడాలి ఇంగ్లీష్లో. ఇక్కడ దాన్ని మనం ఒక మాట చూస్తే ఆధ్యాత్మికంగా సమర్పించుకోవడము. పౌలు అంటాడు ఏంటిదంటే క్రీస్తునకు నేను మిమ్మల్ని ప్రదానము చేసి తిని అనగా, సో బోత్ ఆర్ ఏంటిదంటే వీరిద్దరు సమర్పించుకున్నటువంటి వారు. ఇక్కడ మీ సమర్పణ ఏంటిదంటే మీరిద్దరు ఒక నిబంధన చేసుకుంటున్నారు. సో దట్స్ ప్రధానము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రధానము ద్వారా దేవుని సమాధానము, దేవుని కృప మీకు తోడైండును అనగా దాని అర్థం ఏంటిదంటే ఇందులో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతూ ఆశీర్వదించబడాలి. సో యోహాను పత్రిక 3:2 ప్రకారంగా. ఆమేన్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. దేవుడు మంచి బేస్ వాయిస్ మీకు ఇచ్చాడు. చక్కని గ్రీటింగ్ శుభాలు ఇరువురికి అందించడం దైవజనులు ఆకుల వెంకటరెడ్డి అన్నగారికి అలాగే సుధాకర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి చెప్పబడిన గ్రీటింగ్స్ బట్టి వారు అనగా చెవుని కుమారెడ్డి గారు, దీపికారెడ్డి గారు జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడంలాగున నర్సంపేటలో సేవ చేస్తున్న ఎబినేజర్ గారు ముందుకొచ్చి దయచేసి ఎబినేజర్ గారు నర్సంపేటలో సేవ చేస్తున్న ఎబినేజర్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. అనంతరం పీటర్ బాబు అన్న ఒక పల్లవి ఒక చరణం పాడిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 20 నిమిషాలు వాక్యాన్ని ప్రకటించడానికి దైవజనులు ఉన్నారు. హల్లెలూయా. ఒక పల్లవి చరణం పాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దూతలతో కలసి సెరాబులలో నిలచి దూతలతో కలసి సెరాబులలో నిలచి నీ మహిమను చూడాలని దాస తీర పాడాలని నీ మహిమను చూడాలని దాస తీర పాడాలని దూతలతో కలసి సెరాబులలో నిలచి
ధ్వనించగా వేల దూతలు నిన్ను పాడగా ఆ కంఠ స్వరములే ధ్వనించగా ఆ మందిరమంతా ధూమము చెందగా ఆ మందిరమంతా ధూమము చెందగా నీ మహిమను చూడాలని నా ఆశ తీర ఆడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీర పాడాలని దూతలతో కలసి శరాపులలో నిలిచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. మరి నాయనా ప్రభువా, జీవన్ రెడ్డి బట్టి నాయనా దీపికను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నువ్వు ఏర్పాటు చేసిన నా తండ్రి ప్రభువా, ఈ జంటను బట్టి నాయనా ప్రభు నీకు స్తుతులు అర్పిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, వచ్చిన వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా ప్రభు. ఇప్పటి వరకు గ్రీటింగ్ చెప్పిన నాయనా ప్రభు ఎన్నో కృపావరాలతో నా తండ్రి దీవించారు. పరిశుద్ధాత్మ దేవుడు అలాగ వారు జీవించే కృపా భాగ్యములు దయచేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని మరొకసారి నాయనా ప్రభు నీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. స్టేజ్ మీద ఉన్న అందరికీ ప్రత్యేక వందనాలు తెలుపుకుంటాను. మంచిది, చక్కని పాట పాడి దేవుని మహింపరిచి అలాగనే ప్రార్థించిన దైవజనులు ఎబినేజర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకించి మా రాజపేట మండల ప్రజానాయకులు కూడా మన మధ్యలోనికి వచ్చారు. దయచేసి వారందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు సేవకుల తరపున, పాలెడ్డయ్య గారి యొక్క కుటుంబ సభ్యుల తరపున, ప్రజానాయకులు పెద్దలైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా కొద్దిసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ ప్రోగ్రాం ముగించుకోబోతున్నాం. ఈ సమయంలోనూ డైరెక్ట్గా మనం దేవునికి వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. సమయం లేదు కనుక, అంటే మన ముందైతే సమయం చాలా ఉంది కానీ మనం యూజ్ చేసుకునే సమయం కొద్దిగా ఉంది. దయచేసి గమనించి ముందుకెళ్దాం. చాలా సంతోషం, ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుడిని మహింపరిచారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఇక పుట్ట వాళ్ళు కూడా జీవన్ని కానీ దీపికాని కానీ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. వారు దేవుని యొక్క అమూల్యమైన మాటలు వారు వినాలి అంటే ఫోటో వాళ్ళు ఇక ఎవరు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ మీరు అన్నీ సెట్ చేసుకొని పక్కకు ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవునికి వాక్యాన్ని మన మధ్యలో అందించడానికి మన మధ్యలోనికి మహారాష్ట్ర పరిసర ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు, షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఫౌండర్ అయినటువంటి దైవజనులు ప్రభాకర్ కండే గారిని వారిని ప్రత్యేకంగా వాక్యం అందించడానికి ఆహ్వానించడం జరిగింది. వారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా మనందరం శ్రద్ధగా దేవుని మహిమపరచుదాం. పరిశుద్ధుడైన దేవాది దేవునికి, సర్వ సృష్టికి కారణభూతుడైన తండ్రి అయిన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ ప్రధానము మహోత్సవానికి, ఈ వేడుకకు ముఖ్య కారకులు ఎవరు అంటే దేవుడు. ఆ దేవుని యొక్క ఆలోచనలో ఈ యొక్క వేడుక ఉంది. దీనికి సాక్షాత్తు పరమ తండ్రి అనేటువంటి దేవుడే. చదువుబడిన లేఖన భాగాల్లో హోషేయ 2వ అధ్యాయం 19-20 వచనాల్లో దైవజనులు చదివారు. అందులో ఒక 2 మాటలు గుర్తు చేస్తాను. దయా దాక్షిణ్యములను బట్టి, నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రధానము చేసుకొనుచున్నాను, నిత్యము నాతో ఉండుట కొరకై. ఈరోజు
దేవుని దయ జీవన్ రెడ్డి మీద, దీపిక రెడ్డి మీద ఉన్నందున ఈ వేదిక, ఈ వేడుక, ఈ మహోత్సవం, ఈ ప్రధాన కార్యక్రమానికి దేవుని దయ మీ మీద కలిగినది. సో అందుకే అభిషక్తులు, దైవజనులు అందరూ కూడాను, అలాగే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు, దీపిక రెడ్డి గారి యొక్క కుటుంబ తరపున, జీవన్ రెడ్డి గారి మీ తరపున, అలాగే దైవజనులు పాల్ రెడ్డి గారి తరపున ఉన్నటువంటి అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఒక్క నిమిషం, ప్రధానము జరగబోతుంది, దీనిని దేవుడు ఆస్వాదించాలి గనుక ఒక్క నిమిషం మీరందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకొని కొన్ని మాటలే నేను చెప్పి ముగిస్తాను. అధ్యక్షులకు ప్రత్యేకంగా వందనాలు సార్, మీకు చాలా ఓపిక, గంటన్నర నుండి చూస్తున్నాను, చాలా చక్కగా క్రమంగా జరిగిస్తున్నారు. చాలా ప్రత్యేకమైన వందనాలు మీకు. మీ ఇచ్చిన సమయంలోనే ముగిస్తా, ఇది గ్యారంటీ. సో ఒకసారి అందరూ కూడా, దైవజనులు సైతం కూడా 2 చేతులు పైకెత్తి, మీరందరూ కూడా కనులు మూసి 2 చేతులు పైకెత్తి ఈ మహోత్సవాన్ని, ఈ ప్రధాన కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలి. దైవ సన్నిధి స్థలములో ఉంది. ఒక్కసారి మన కనులు మూసి ప్రభువును వేడుకుందాము. దేవా, ఈ కార్యము జరగడానికి ఒకే ఒక కారణము, దేవుని ప్రేమ. జీవన్ రెడ్డి గారిని, దీపిక రెడ్డి గారిని దేవుడు ప్రేమించాడు. తన దాసులైనటువంటి దైవజనులు పాల్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని దేవుడు ప్రేమించాడు అనే దానికి ఇది రుజువు. ఈ ప్రధానమే రుజువు, ఈ వేడికి రుజువు, ఈ మహోత్సవమే రుజువు. అందుకనే నాతో కలిసి 2 చేతులు పైకెత్తండి. దైవజనులారా, మీ చేతులు ఎత్తుట ఈ ప్రధానముకు ఆశీర్వాదం. దేవుని పిల్లలైన మీరు కూడా మీ 2 చేతులు పైకెత్తి దీవించండి ప్రభువా, ఈ మహోత్సవమును, ప్రధానము మహోత్సవాన్ని దీవించండి అని ఒక మాట మీ నోట పలకండి. ఈ యొక్క ప్రధానము ఆశ్చర్యకరంగా జరగబోతుంది. దేవా, నీకు స్తోత్రం, నీ ప్రేమ కొరకు స్తోత్రాలు, నీ దయ కొరకు కృతజ్ఞతలు ప్రభువా. నీ దాసుని మీద మీకున్న ప్రణాళికను బట్టి, మీరు ఎన్నుకున్న విధానమును బట్టి, వాడుకుంటున్న విధానమును బట్టి, మీరు మీ దాసునికి చేసిన నిబంధనను బట్టి, వాగ్దానమును బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. వారి కుమారుల్లో ఒక కుమారుడైన జీవన్ రెడ్డి పట్ల ఈరోజు మీరు చూపుతున్న దయను బట్టి, మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నీకే మహిమ కలుగునుగాక. అగాధ సముద్ర జలములు నీ ప్రేమను ఆర్పజాలవు. ఏ నది సముద్రములు దానిని ముంచివేయ జాలవు. దేవా, 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 ప్రేమగల మా తండ్రి, నీ సన్నిధి ఈ స్థలమందు ఉంది గనుక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నీవే కారణము, నీ ప్రేమయే కారణము, నీ దయయే కారణము ఈ ప్రధాన మహోత్సవానికి. తండ్రి, మీరు ఆస్వాదించండి, దీవించండి. యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. మరోసారి దైవజనులకు,
వేదిక మీద ఉన్న అభిషక్తులైన వారందరికీ నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమతో ఈ యొక్క ప్రధానము మహోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పాల్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. షాలోమ్ గాస్పల్ మినిస్ట్రీ తరపున మహారాష్ట్ర మీకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జీవన్ రెడ్డి గారికి అలాగే దీపికా రెడ్డి గారికి శుభాకాంక్షలు జరగబోయే ప్రధానము కొరకు. అలాగే దీపికా రెడ్డి గారి యొక్క కుటుంబం తరపున వచ్చిన వారందరికీ కూడా క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రియమైన దైవజనులు పాల్ రెడ్డి గారి తరపున వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు స్వాగతం తెలియజేస్తూ యేసుక్రీస్తు నామంలో కొన్ని విషయాలు నేను మీ ముందు చాలని కోరుతూ ఉన్నాను. ప్రధానము అనేది వివాహములో ప్రియులరా 3 విషయాలు ఉంటాయి. ఒకటి ప్రధానము, నిశ్చితార్థము, వివాహం. ప్రధానము అనేది వివాహమునకు సమీపముగా తీసుకుని వెళ్తుంది. ప్రధానము లేకుండా వివాహము జరగదు. వివాహము అనగానే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. అందులో ఒకటి ప్రధానము, నిశ్చితార్థము, తదనంతరము వివాహము. వివాహములో ముందు జరిగేదే ప్రధానము. ప్రధానములో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే, ప్రధానము అనగా అమ్మాయిని అబ్బాయి దగ్గరికి తీసుకురావడం. సో నేను ఉదయకాలము నుండి చూస్తున్నా, 1 గంట 2 గంటల నుండి ముందు జీవన్ రెడ్డి గారు వచ్చారు వేదిక మీదికి. ఆ తర్వాత దీపికా రెడ్డి గారు వచ్చారు. పరిశుద్ధ లేఖనములో ప్రధానమునకే ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే, అమ్మాయి అబ్బాయి దగ్గరికి తీసుకురావడం. 2వ అధ్యాయం ఆదికాండము 22వ వచనంలో కూడా రాయబడి ఉంది, రెబెకాను ఇస్సాకు దగ్గరికి తీసుకురాబడింది. సో ప్రధానములో జరిగే ప్రాముఖ్యమైన విషయాల్లో ఈరోజు జీవన్ రెడ్డి గారి దగ్గరికి అమ్మాయి అయిన దీపికా రెడ్డి గారిని తీసుకురావడము జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రధానము అనేది వివాహమునకు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఒక రకంగా మనకందరికీ అర్థమయ్యే మాటలు చెప్పాలనుకుంటే, అర్థం కాని భాషలో మనం చెప్పుకోవాలంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో రాయబడి ఉంది, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అని రాయబడి ఉంది. ప్రియులరా, మనందరికీ తెలుసు, మనం ఒక ఇల్లును కట్టుతున్నప్పుడు, ఒక గృహాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు దానికి ముందు పునాది వేస్తాం. పునాది లేకుండా, ఫౌండేషన్ లేకుండా ఇల్లును కట్టలేము. ఒకవేళ అలా కట్టినట్లయితే అది ఇల్లుగా ఉండదు, అది గృహముగా ఉండదు. పునాది గట్టిగా ఉంటే, పునాది బలమైనదైతే దాని మీద కట్టే ఇల్లు బలముగా ఉంటుంది, అది చాలా కాలము నిలిచి ఉంటుంది. యేసు ప్రభు వారే చెప్పిన ప్రాముఖ్యమైన మాటలు మత్తయి సువార్త 7:24లో, నా మాటలు చొప్పున వాటిని విని వాటి చొప్పున చేయవాడు బండ మీద పునాది వేసి కట్టిన గృహమును కలిగిన వాడు, అంటే బుద్ధిమంతుడు అని రాయబడింది. అక్కడ 2 గృహాలు ఉన్నాయి. ఒక ఆయన ఇసుక మీద ఇల్లు కట్టాడు, ఒక ఆయన బండ మీద ఇల్లు కట్టాడు. ఈ 2 ఇల్లు కట్టబడ్డాయి. కానీ గాలి, తుఫాను, వరదలు రాగానే ఇందులో ఒక ఇల్లు కూలిపోయింది. ఏ ఇల్లు కూలిపోయిందంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఏ ఇల్లు కూలిపోయింది? జీవన్ రెడ్డి, దీపికా రెడ్డి, మీరు చెప్పండి, ఏ ఇల్లు కూలిపోయి ఉంటుంది? ఈ 2 ఇళ్లలో ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయి ఉంటుందా? బండ మీద కట్టిన ఇల్లు కూలిపోయి ఉంటుందా? ఇసుక మీద కట్టిన ఇల్లే కూలిపోయి ఉంటుంది. ఒకవేళ ఇసుక మీద పునాది వేసి కట్టితే అది త్వరగానే అవుద్ది, త్వరగా నిర్మించబడుతుంది, కానీ అది శాశ్వత కాలం, ఎక్కువ కాలము నిలిచి ఉండదు. ఇక్కడ కూడా అదే జరిగింది. గాలి, వరదలు, తుఫాను వచ్చింది, ఆ ఇల్లు కొట్టుకుపోయింది, నిలవలేదు, కూలిపోయింది. కానీ ఒక ఆయన ఆలస్యమైనను సరే జ్ఞానముతో, బుద్ధితో, బండ మీదనే కష్టమైనా సరే ఆ బండ మీద పునాది వేశాడండి. ఆ బండ మీద పునాది వేసి ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత వరదలు వచ్చాయి, వాన వచ్చింది, గాలి, తుఫానులు వచ్చింది, కానీ ఆ ఇల్లు పడిపోలేదు.
ఆ ఇల్లు అలాగే నిలిచి ఉంది. కారణం ఏంటంటే ఆ ఇల్లు బండ మీద వేసిన పునాది మీద కట్టబడింది. ప్రియమైన వారలారా, ఇల్లు మంచి పునాది మీద కట్టబడితే అది భూమి మీద వచ్చే భూకంపాన్నైనా కూడా తట్టుకుంటుంది, గాలి తుఫాన్లైనా తట్టుకుంటుంది, వరదలు వచ్చిన తట్టుకుంటుంది. ఎంత గాలి వీచినా ఆ ఇల్లు పడిపోదు. కారణం ఏంటంటే ఆ ఇల్లు పునాది బండ మీద వేయబడింది. జీవన్ రెడ్డి, దీపిక రెడ్డి మీరిద్దరు కూడా మీరు ఇల్లు దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఇల్లుకు పునాదే ఈ నిశ్చితార్థం, ఈ ప్రధానం. ఈ ప్రధానములో మీకు సూచనలు ఏంటనంటే జాగ్రత్తగా మీరు వివాహం కొరకు సిద్ధపడాలి. ఇప్పుడు దైవజనులు ఈ ప్రధానము ద్వారా మీకు కట్టుకునే ఇల్లు కొరకు పునాది వేస్తున్నారు. ఈ పునాది బలంగా ఉండాలి. ఎంత బలంగా ఉంటే అంతగా రేపు దేవుడు కట్టబోయే మీ ఇల్లు ఈ భూమి మీద, సహజంగా మనకందరికీ తెలుసు కదా ప్రియులారా, గాలి తుఫానులు అనేవి ఈ భూమి మీద ఉంటాయి. అవి మనకంతగా తెలుసు కనుక వాటి నుండి తట్టుకోవాలి అంటే ఇల్లు బండ మీద పునాది వేసిన దాని మీదనే కట్టబడాలి. కనుక ఈ బండ మీద వేయబడినటువంటి పునాది మీద రేపు కట్టబడే ఇల్లు కట్టబడాలి. సో జీవన్ రెడ్డి అలాగే దీపిక రెడ్డికి దేవుని పేరిట మీకు కొన్ని సూచనలు. అవి ఏంటనంటే ప్రార్థన పూర్వకముగా వాక్యములో మీరు జ్ఞానముతో ఈ యొక్క వివాహము కొరకు సిద్ధపడాలి. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే వాక్యానికి చోటివ్వండి. యేసుప్రభు అన్నారు, ఈ నా మాటల చొప్పున విని చేయు ప్రతి వాడును బండ మీద పునాది వేసుకొని కట్టిన ఇల్లుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడని. మీ లైఫ్లో, మీ జీవితంలో సూచన ఏంటనంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని వాక్యానికి చోటివ్వండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని వినండి. ఆ వాక్యము మిమ్మలను మంచి ఇల్లు కట్టుకోవడానికి తీసుకొని వెళ్తా ఉంది. మొదటి సూచన. ఇక రెండవ సూచన, 3 విషయాలలో మీరు సిద్ధపడాలి. ఏంటి అనంటే ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా. ఇప్పుడు ప్రధానము తర్వాత వివాహము జరగబోతుంది. వివాహానికి ప్రధానం జరిగిన ఆ మధ్యకాలంలో మీరు ఎలా సిద్ధపడాలి అనంటే మొట్టమొదటిగా దేవుని వాక్యముతో సిద్ధపడాలి, రెండవది ప్రార్థనతో సిద్ధపడాలి. ఇక మీలో 3 విషయాలలో చాలా కేర్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రధానము తర్వాత ఏంటి, ఆత్మీయంగా మీరు చాలా ఎదగాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి. ఆత్మీయంగా అంటే వాక్యములో, ప్రార్థనలో ఆత్మీయంగా మీరు సిద్ధపడినప్పుడు రేపు కట్టబోయే ఆ యొక్క వివాహం అనే ఇంటిలో మీరు ప్రవేశిస్తారు. ఒక మంచి ఇల్లును దేవుడు మీ కొరకు కట్టుతాడు మీ వివాహం ద్వారా. రెండవది మానసికంగా. ఇందులో ఇంకా ఏమి సందేహాలు ఉండకూడదు. మాకు అనిపిస్తుంది ఏంటనంటే దైవజనులు ప్రారంభంలోనే వస్త్రాలు ఇచ్చి మార్చుకొని రండి అని అన్నారు. చక్కగా ధరించుకొని వచ్చారు. ఇప్పుడు మీకు ఇష్టాలు అడగవలసిన అవసరమే లేదు కదా. దీపిక రెడ్డి గారు తీసుకొచ్చిన వస్త్రాలు మీరు ధరించారు, మీరు తీసుకొచ్చిన వస్త్రాలు దీపిక రెడ్డి ధరించింది. ఇప్పుడు ఈ వస్త్రాలు ధరించుకొని సభవారి ఎదుట రావటం వల్లనే అర్థమైపోయింది మీ ఇద్దరికీ ప్రధానం చాలా ఇష్టమే. అవునా? ఏమండి, ఏమైనా సందేహం ఉందంటారా? ఏమీ లేదు, కనిపించటం లేదు. సో మానసికంగా ఇంకా ఏది కూడా మీ మనసులలో ఉండకూడదు. రేపు దీపిక రెడ్డి గారితో నా వివాహము జరగబోతుంది, రేపు జీవన్ రెడ్డి గారితోనే నా వివాహము జరగబోతుంది, ఇంకా ఏమీ లేదు అని మానసికంగా కూడా ఏ ఒత్తిడి కూడా మీలో ఉండకూడదు. మూడవది శారీరకంగా మీరు సిద్ధపడాలి. శారీరకంగా అంటే ఫిట్నెస్, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా చక్కగా ఉన్నారు, బ్యూటిఫుల్గా ఉన్నారు, అందంగా ఉన్నారు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ను కూడా మీరు కాపాడుకోవాలి. ఆరోగ్యమే అది మీకు తెలుసు కదండి, ఆరోగ్యమే మహాభాగ్యము. దేవుడు ఈ శరీరాన్ని మనకు ధనంగా ఇచ్చాడు. అర్థమైందండి? ఈ బాడీని, ఈ శరీరాన్ని, ఈ ఆకారాన్ని దేవుడు మనకు ధనముగా ఇచ్చాడు. ధనం
ఈ ధనాన్ని మనం కాపాడుకోవాలి, దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కనుక 3 విషయాలలో మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. అన్నిటికంటే మించింది ఏంటనంటే దేవుని వాక్యంలో నుండి నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనం వరకు మనం గనక చదవగలిగితే, మీరు కూడా చదవండి, మీ దగ్గర బైబిల్ ఉంది, చదవని అవసరం లేదు కానీ చూడండి. ఆ 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. మిగతా విషయాలన్నీ కూడా మీరు ప్రధానమైన తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏంటి ఈ వాక్య భాగాలలో ప్రాముఖ్యంగా మనం చూస్తుంది ఏంటనంటే ప్రేమ. మీలో ప్రేమ ఉండాలి. ఒకరి కొరకు ఒకరి విషయంలో ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. ప్రేమలో ఉన్నటువంటి బలం ఏంటంటే ప్రేమ దేనినైనా కూడా సహిస్తుంది. ప్రేమ దేనినైనా కూడా సహిస్తుంది. కొన్నిసార్లు వివాహమైన తర్వాత 3 నెలల్లో తెలిసిపోద్దంట. అత్తగారిల్లు, మీకు మీ అత్తగారిల్లు, దీపిక రెడ్డికి వారి అత్తగారిల్లు. వివాహమైన తర్వాత 3 నెలల్లో తెలిసిపోద్దంట. వాళ్ళకి రిజల్ట్ బయటకు వచ్చేస్తుందంట. అప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే, నేను ఏమైతే అనుకున్నానో అలాగ లేదే, నేను మా అత్త ఇలా ఉంటుంది అనుకున్నాను, మా మామ ఇలా ఉంటుంది అనుకున్నాను, మా బావమర్దులు ఇలాగ ఉంటారు అనుకున్నాను, ఆ ఊరు ఇలాగ ఉంటుంది అనుకుంటున్నాను, కానీ నేను అనుకున్నట్టుగా లేదు అక్కడ. అయ్యో, నేను ఏమైనా పొరపాటు పడిపోయానని అనుకుంటారు. ఎవరు? జీవన్రెడ్డి గారు. అలాగే దీపిక రెడ్డి గారు కూడా, నేను కూడా ఏదో ఆశ పెట్టుకున్నాను, ఏదో ఆలోచించాను, ఏదో ఊళ్ళోకి వచ్చాను, ఏదో అనుకున్నాను, కానీ నేను అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదే అని. ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక ఉంటే ఏం చేయాలి? మీరు అనుకున్నట్టుగా లేదు అక్కడ, ఏం చేయాలి మీరు? దీపిక రెడ్డి, మీరు కూడా ఇక్కడ అనుకూలంగా లేదు మీరు అనుకున్నట్టుగా, ఏం చేయాలి? కానీ చాలా గొప్ప విషయం ఏంటనంటే, దీపిక రెడ్డి గారు కుమార్తెగా చెప్తున్నాను, నువ్వు చాలా ధన్యురాలివి. నీవు ఒక దైవజనుని యొక్క కుటుంబానికి వస్తున్నావు. సాధారణమైన వ్యక్తి కుటుంబానికి కాదు నువ్వు కోడలుగా వస్తుంది. అభిషక్తులు, దైవజనులు, భారతదేశంలో అనేక రాష్ట్రాలకు ఒక గొప్ప క్రీస్తు సాక్షిగా వాడబడుతున్నటువంటి దైవజనుని యొక్క కుటుంబానికి కోడలుగా వస్తున్నావు. ఇక్కడ ఇంకా నీకు ఇంతకంటే ధన్యత ఇంకా ఏమీ లేదు. ఒకవేళ అనుకుందాం, యవనస్తులు కనుక, నేను అనుకున్నట్టుగా లేదే మా అత్తగారి ఇల్లు, నేను అనుకున్నట్టుగా లేదు మా అత్తగారి ఇల్లు అనేటువంటి పరిస్థితులు వస్తే ఏం చేస్తారు? అలాగా చాలామంది ఆలోచించి చాలా కుటుంబాలను ఈ రీతిగా పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే అలాగా మీరు కూడా ఉండొద్దు. మీకు చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒకరోజంట దేవదూతలు యేసు ప్రభువుని అడిగారంట. ఏమడిగారంటే, ప్రభువా, నీవు భూమి మీద ఎలాంటి వారిని శిష్యులను ఎన్నుకున్నావు? వాళ్ళు చదువు లేని వాళ్ళు, పామరులు, అజ్ఞానులు, వారితోటి నీ రాజ్యాన్ని స్థాపించాలని అనుకుంటున్నావేంటి? భూమి మీద శ్రీమంతులు దొరకలేదా? జ్ఞానవంతులు దొరకలేదా? బుద్ధిమంతులు దొరకలేదా? గొప్పవారు దొరకలేదా? ఒకటేమో నీ పుట్టుకయే పశువుల పాకలో పుట్టావు. రెండవది, నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి నీవు పామరులు, విద్య లేని, ఆ యొక్క అజ్ఞానులైనటువంటి చదువులేని యొక్క శిష్యులను, చేపలు పట్టేవారిని ఎన్నుకున్నావు. అసలు ప్రభువు ఏంటయ్యా నువ్వు చేసింది కార్యము? వారి ద్వారా నీ రాజ్యాన్ని ఎలా స్థాపిస్తావు అని అంటే, యేసు ప్రభు ఒక చిరునవ్వు నవ్వి ఆ దూతలతో అన్నాడంట, మీకు అర్థం కాదు, నేను చెప్తాను వినండి. నా రాజ్యము జ్ఞానవంతుల కొరకు కాదు, తెలివిగలిగిన వారి వల్ల కాదు, చదువు సంధ్య లేని అజ్ఞానులైన, పామరులైన, ఎన్నిక లేని వారినైనా నేను వారిని ఎన్నుకొని జ్ఞానవంతులుగా చేసి, తెలివిగలిగిన వారిగా చేసి, చేపలు పట్టేటువంటి ఆ జాలలను మనుషులను పట్టే జాలలుగా చేసి నా రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాను. ఇదే నాకున్నటువంటి ఆలోచన, అది మీకు అర్థం కాదు అని చెప్పాడంట.
అప్పుడు దేవదూతలు సాష్టంగా నమస్కారం చేసి, అయ్యా నీ జ్ఞానానికి మించిన జ్ఞానము ప్రపంచములకు ఎవరికి లేదు. ఇక్కడ ఈ చిన్న కథలో నేర్చుకున్న సంగతి ఏంటన్నానంటే, జీవన్ రెడ్డి నీకిష్టం కాని వారిని నీకిష్టంగా మార్చుకోవడమే గొప్పతనం. అండర్స్టాండ్? అలాగే దీపిక రెడ్డి ఇక్కడ నీకిష్టము కానిది ఏదైతే ఉందో, ఇష్టము కాని వారు ఎవరైతే ఉన్నారో వారిని నీకిష్టంగా మార్చుకోవడమే నీ గొప్పతనం. సో ఇది మీ సిద్ధపాటు. కొన్నిసార్లు మీరు అనుకుంటున్నట్టుగా అఫ్కోర్స్ లైఫ్లో, జీవితంలో ప్రియులరా, మనం అనుకున్నట్టుగా జరగవు. అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. ఇక్కడ మీరు కూడా గమనించండి, వినండి. మనం అనుకున్నట్టుగా ఉండవు. కానీ గొప్పతనం ఏంటనంటే మనకు అనుకూలంగా మార్చుకోవడమే గొప్పతనం. ఒక చెడ్డవాన్ని మార్చి తనను మిత్రునిగా చేసుకోవడమే గొప్పతనం. ఇష్టము లేని వాణ్ణి మనకిష్టంగా మార్చుకోవడమే గొప్పతనం. అది క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి యేసయ్య చూపించాడు. అది చాలు. అలాంటి సిద్ధ మనసుతో ఒకరి పట్ల ఒకరు ప్రేమతో సిద్ధపడండి. రెండవది, రేపు వివాహమైన తర్వాత కూడా మీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని మీరు ఎదుర్కోవడానికి దేవుని శక్తిని కలిగి ఉండండి. ప్రార్థన పూర్వకంగా, వాక్యపూర్వకంగా ఈ ప్రార్థన మీరు చేసేది ఏంటంటే 3 విషయాలలో మీరు కేర్ చేయాలి. చెప్పాను, ఆత్మీయంగా, మానసికంగా ఎక్కడ ఒత్తిడి రావద్దు. పెళ్లి రోజున ఇంతకంటే అందంగా కనబడాలి మీరు. అర్థమైంది? బ్యూటీ పార్లర్ ఆమె వచ్చేసి మిమ్మల్ని అలంకరించడం కాదు. మీ ఒరిజినల్ అందం బయటికి రావాలి. గుండె నిండా ఆనందం కలిగి ఉండండి, సంతోషం కలిగి ఉండండి, హ్యాపీగా వివాహం కొరకు సిద్ధపడండి. ఇంతకంటే అందంగా ఉండాలి. నేను చూస్తా, ప్రభు నన్ను అయ్యగారు పిలిస్తే నేను ఈరోజు మీ ఫోటో తీసుకున్నాను ఆల్రెడీ. సో ఇంతకంటే అందంగా మీరు పెళ్లిలో కనబడాలి. మానసికంగా ఏ ఒత్తిడికి మీరు గురి కాకూడదు. అలాగే శారీరకంగా చక్కగా మరి సిద్ధపడాలి. ప్రాముఖ్యంగా వాక్యానికి చోటివ్వండి.